నేను ఇప్పుడు లాగిన్ పే సైన్ అప్ గురించి చెప్పాను. మిమ్మల్ని ఏదైనా ఎగ్జామ్ పోర్టల్ డెవలప్ చేయమని చెప్పారండి. అక్కడ మీకు ఏంటి మల్టిపుల్ చాయిస్ అంటే రేడియో బటన్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ రేడియో బటన్స్ మీరు యూజ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఇన్పుట్ బాక్స్ యూజ్ చేసాం, అక్కడ మీరు రేడియో బటన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ లాగిన్ పేజ్లో మనకు రేడియో బటన్ అవసరం లేదు. ఓకే, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం అలా చేంజ్ అవ్వాలి. సెలెక్ట్ ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. బట్ మీరు అవి నేర్చుకోవడం ఈజీయే, గుర్తుంటాయి, కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు మళ్ళీ కొన్ని ఇష్యూస్ వస్తాయి. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. అది నేను కొన్ని డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీకు ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. ఓకే, సో ఇక్కడ కాంపోనెంట్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. దిస్ ఈజ్ రూట్స్ కాంపోనెంట్స్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసాం, యాప్ మాడ్యూల్లో. అండ్ ఏ రూట్కి వెళ్ళినప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలనేది రూటింగ్ మాడ్యూల్లో మెన్షన్ చేస్తాం. అంటే హోమ్ అంటే లోకల్ హోస్ట్ 4200 డిఫాల్ట్ పోర్ట్ కదా, /home అంటే హోమ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. అంటే స్టార్టింగ్ మనకి లోడ్ అయ్యేది ఏంటి, ఇదన్నమాట. సో హోమ్ కాంపోనెంట్ టీఎస్ అంటే ఇది కనిపిస్తుందా మనకి? కనిపించదు, రైట్? HTML కనిపిస్తుంది, అంతేనా? బట్ దిస్ HTML కెన్ బి కంట్రోల్డ్ బై హోమ్ కాంపోనెంట్ టీఎస్. ఓకే, సో ఇక్కడ డేటా ఏది ఉందో ఆ డేటా పబ్లిక్ కంటెక్స్ట్ అని యూజర్ సర్వీస్ ఉంది. సో దీంట్లో ఏముంటుంది, హోమ్ కాంపోనెంట్లో డిస్ప్లే అవుతుంది జనరల్గా. సో ఇక్కడ ఏముంది, ఓన్లీ హెడరే ఉంది, రైట్? సో ఓన్లీ హెడర్ డిస్ప్లే అవుతుంది. లాగిన్ మీద క్లిక్ చేసాక లాగిన్ పేజ్ వచ్చింది, రైట్? సో ఇక్కడ కంటెంట్ అని ఉంది కదా, పారాగ్రాఫ్లో కంటెంట్ ఉంది, రైట్? అండ్ హెడర్ ఉంది. సో ఈ కంటెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనం అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈజ్ ఏ వేరియబుల్, దిస్ ఈజ్ HTML ట్యాగ్. సో వేరియబుల్స్ ఆల్వేస్ విల్ బి ఎన్క్లోజ్డ్ విత్ ద డబుల్ కర్లీ బ్రేసెస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ ఈజ్ లోడింగ్ ఫ్రమ్ ద JavaScript, TypeScript ఇక్కడ. సో ఫ్రమ్ సమ్ సర్వీస్. ఓకే, ఆల్వేస్ డేటా కెన్ బి కమింగ్ ఫ్రమ్ సమ్ సర్వీస్. ఓకే, ఇక్కడ API URL ఉంది, సంథింగ్. Let us see what is this. localhost 8080 API test అని చెప్పి అక్కడ నుంచి కంటెంట్ లోడ్ అయ్యింది. అండ్ ఆల్ యూజరు, మోడ్ అండ్ అడ్మిన్ డిఫరెంట్ పీపుల్కి ఒకలా లోడ్ అయింది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, వాట్ వీఆర్ హిట్టింగ్. ఓకే, ఇక్కడ ఏముంది, ఓకే, దిస్ ఇస్ ద ఫ్లో. యాక్చువల్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫ్లో ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఏమవుతుంది, సైన్ అప్ చేయాలంటే యూజర్ నేము, ఈమెయిల్, పాస్వర్డ్ ఇవి ఎంటర్ చేస్తాం. మీకు రెస్పాన్స్ ఏమొస్తుంది, రిజిస్టర్ సక్సెస్ఫుల్ వస్తుంది. సో యూజర్ విల్ బి సేవ్డ్ ఇన్ ఏ డేటాబేస్. అండ్ లాగిన్ అయినప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. JWT రెస్పాన్స్ వస్తుంది, JWT టోకెన్ వస్తుంది మనకి. అండ్ JWT స్ట్రింగ్ క్రియేట్ చేసి సీక్రెట్ ఉంటుంది మన డేటాబేస్లో, దాంతో JWT టోకెన్ ఎలా క్రియేట్ అవుతుందో మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇట్ విల్ రిటర్న్ ద రెస్పాన్స్ టు అస్. ఓకే, విత్ JWT సిగ్నేచర్, అంటే JWT టోకెన్ సిగ్నేచర్. అండ్ లాగిన్ అయినప్పుడు కానీ రిజిస్టర్ అయినప్పుడు కానీ టోకెన్ వ్యాలిడేట్ అయిపోతే దెన్ వీ విల్ గో టు వీ కెన్ అథెంటికేట్ ఆల్ ద సర్వీసెస్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్ హియర్. అండ్ సో మనం లాగిన్ గురించి చెప్పాము కదా. సో ఇక్కడ ఏం చేసినాం మనం, యూజర్ సర్వీస్. సో దిస్ ఈజ్ యూజర్ సర్వీస్ అండ్ హెల్పర్స్ లేము. ఓకే, ఇక్కడ కూడా XSS టోకెన్ వాడు హెడర్లోని. సో let us see what is available here. I think not.
టెస్ట్ అవుతుంది. Nothing is coming, right? Okay. So here we will replace with our service account. So first thing to do now, లాగిన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏం చేయాలో చూడాలి. సో ఆన్ సబ్మిట్ చేసాం, ఇది ఏం చేస్తుంది, ఆ సర్వీస్లోకి వెళ్తుంది. ఓకే, ఆ సర్వీస్లో లాగిన్ అనే ఫంక్షన్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా మీరు నోడ్.js ఉన్నట్టు ఉంటుంది. చూడండి, ఇట్స్ లైక్ కంట్రోలర్కి రూట్స్ దగ్గర మనం ఫంక్షన్ పెడతాం కదా. సో ఫంక్షన్ మీద క్లిక్ చేస్తే వీఆర్ గోయింగ్ టు కంట్రోల్ నోడ్.jsలో. సేమ్ సిమిలర్గా ఉంటుంది చూడండి ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ ఏ సర్వీస్, అండ్ సర్వీస్ని ఎప్పుడు కూడా కన్స్ట్రక్ట్లో డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, మీరు ఎప్పుడైనా ఏ కాంపోనెంట్లో ఒక సర్వీస్ని యూజ్ చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు ఓకే డిక్లేర్ ఇట్ ఇన్ ఏ కన్స్ట్రక్టర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, అంటే వేరే అదర్వే లేదు. సర్వీస్ మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఆ కన్స్ట్రక్టర్లో ఫస్ట్ మనం వేరియబుల్ కింద డిక్లేర్ చేస్తాం. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ పాయింట్ టు ఆ సర్వీస్ లైక్ కంట్రోలర్. దీన్నే మనం నోడ్.jsలో చేస్తాం,